దైవజనులు యేసన్న గారు వేసిన పునాది మీద చక్కగా యేసన్న గారు ప్రారంభించిన ప్రతి కార్యాల్ని కొనసాగించడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. చూస్తుండగానే ఎప్పటి నుండో మనం ప్రార్థన చేస్తాం, దేవుడు మనకు ఒక సొంత స్థలం కావాలని. దేవుడు ప్రేమించి స్థలం ఇవ్వడం అన్నీ కూడా అలాగే ఒక కలలాగా గడిచిపోయినట్లు అనిపించింది. ఇప్పటికీ ఇది నిజమా లేకపోతే కలగన్నమా అన్నట్టు దేవుడు అద్భుతంగా దేవుడు స్థలం ఇవ్వడం, ఆ తర్వాత అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత అక్కడ పనులు ప్రారంభించబడడం, ఒక మంచి మందిరం నిర్మించాలని సంకల్పం కలగడం, కేవలం 37 రోజుల్లో మందిరాన్ని కట్టి పూర్తి చేయడానికి ప్రభు సాయం చేశారు. ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. జస్ట్ 37 రోజుల్లో మరి చాలా కఠినమైన కార్యాలైనప్పటికీ ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. అనుకోలేదు, చేస్తే మంచిదని ప్రేరణ వచ్చింది, వెంటనే మొదలెట్టాం. అన్నిటిని దేవుడు సకాలంలో సమకూర్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే గుడారాల పండుగ జరుపుకోవడానికి స్థలం అంతా ఓకే, కానీ అక్కడ ఒక దేవుని మందిరం, ఎందుకంటే ప్రత్యక్ష గుడారం గురించి బైబిల్లో, అరణ్య యాత్రను గురించి బైబిల్లో చూస్తే ప్రజలందరికంటే ముందుగా గుడారమే వెళుతుంది. ప్రత్యక్ష గుడారాన్ని ముందు వెళ్ళి ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల గుడారాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక, సో దేవుని మందిరం కట్టబడాలి అని సంకల్పించిన సంకల్పానికి ప్రభు కృప తోడుగా ఉంచి మరి ప్రభు ప్రేరేపించిన ప్రతి పనిని ఆయన జయకరంగా జరిగిస్తారు. వచ్చి చూసిన వాళ్ళందరూ కూడా ఇంకా పనులు అవ్వలేదని అనుకుంటూనే ఉన్నారండి. చూస్తుండగానే మీకు తెలుసా, రోజు ఓపెనింగ్ రోజు కూడా ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. చక్కగా పనులన్నీ జరగడానికి దేవుడు సహాయం చేశారు. అండ్ గుడారాల పండుగను కూడా చాలా మహిమకరంగా ప్రభు జరిగించారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రజలు చెప్పిన అంచనా, గత సంవత్సరాలు ఎన్నడూ రాలేనంత విస్తారమైన ప్రజల్ని ప్రభు తీసుకొచ్చారు. గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోవడం, రెండు విస్తారమైన ఎక్కడెక్కడ నుండి ప్రజలు వచ్చారు. జనులను దేవుడు వీలు వేసి పిలిచాడండి. జనములను దేవుడు మరి పరిచయ వైపు త్రిప్పాడు. గుంపులుగా పూర్వ దినాలన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. పూర్వ దినాలు జనాలు లగేజ్లని తల మీద పెట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉండేవాళ్ళు. ట్రాఫిక్ జామ్ అయిపోతే అందరూ వాళ్ళ బ్యాగులన్నీ కూడా తల మీద పెట్టుకుని పిల్లల్ని చంకనెత్తుకుని నడిచొచ్చారు కూడా చాలామంది. అంత విస్తారమైన ప్రజల్ని ప్రభు తీసుకుని రావడం జరిగింది. మనం అనుకున్న దానికన్నా మన అంచనాని మించి దేవుడు విస్తారమైన ప్రజల్ని దేవుడు నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి వాళ్ళు ఇది మనది అనుకొని చాలా కృషి చేశారు, చాలా ప్రయాసపడ్డారు. చాలా అద్భుతంగా దేవుడు గుడారాల పండుగను ప్రభు జరిగించారు. చిన్న లోటుపాట్లు ఉన్నాయి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి, మొదటి సంవత్సరం కాబట్టి 100% అంటే చెప్పలేను నేను. ఎందుకంటే ప్రజలకి ఏర్పాటు చేసే వసతుల్లో చిన్న లోపాలు ఉన్నాయి. అండ్ జనాలు కూడా కన్ఫ్యూజన్, ఎక్కడ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయో, ఫుడ్కి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డారు. అట్లా చిన్న లోపాలు ఉన్నాయి, కాదని నేను అనట్లేదు. వచ్చే సంవత్సరానికి అవన్నీ కూడా సరి చేసుకొని మరింత ప్రగతి పదంలో దేవుడు మన పరిచర్యను ప్రభు నడిపించునుగాక. హల్లెలూయా. అండ్ విశ్వాసులందరూ కూడా చాలా ప్రయాసపడ్డారు. ఏమని చెప్పాలో కూడా నాకు కొన్నిసార్లు అర్థం కాదు. రాత్రి పగలు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. అండ్ ఎప్పుడు ఖర్చు అయిన దానికన్నా ఈసారి ఎక్కువ ఖర్చు, ఎందుకంటే ప్రతీది కూడా మనకు గతంలో, కానీ ఇప్పుడు ప్రతీది కూడా జీరో నుండి స్టార్ట్ చేసాం. అక్కడ జీరో నుండి స్టార్ట్ చేసాం. విపరీతమైన ఖర్చులు. నిజంగా ఒక్కొక్కసారి అధైర్యం కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఒకరోజు, ఎందుకంటే విపరీతమైన సిమెంట్ వర్కు అండ్ ఐరన్ వర్కు అంటే మీకు తెలుసు, తర్వాత అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ టైం కూడా చాలా తక్కువగా ఉంది. సో దానికోసం మనం ముందుగా ప్రిపేర్ అయింది కూడా లేదు. ప్రార్థన చేసుకుంటే ప్రభు ప్రేరేపిస్తే వెంటనే ఆ పనులన్నీ ప్రారంభించాం. గ్రౌండ్ ఈసారి ఇంచుమించు ఒక 120 ఎకరాల పొలం. అంత పొలానికి కావలసిన లైటింగు, సౌండు, జనరేటర్సు అన్నీ పెరిగినాయండి.
విపరీతమైన ఖర్చులు, చెప్పలేము అంత విపరీతమైన ఖర్చులు. నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే గుండెలో ఎక్కడో అధైర్యం అనేది కలిగేది. బయట వాళ్ళకి ఎవరికి అర్థం కాదు, ఇది వీళ్ళకేంటారు బాబు అనుకుంటారు. అధైర్యం కలిగేది. ఒకరోజు ఉదయాన్నే లేచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అన్ని లక్షలతో కూడిన పనులు, లక్షలు ఇంకా చెప్పలేము అవన్నీ. లక్షలతో కూడిన పని, ఇన్ని లక్షలు కావాలి, పలానా చోటుకి ఇన్ని లక్షలు కావాలి, ఇది చెప్తా ఉంటే ఎక్కడి నుండి మనం తీసుకొస్తాం, ఎవరిని అడిగేది కాదు. సరే మనం ఏమైనా ప్రిపేర్ అయ్యి పోగు చేసింది కాదు, అంచనానికి మించి వెళ్ళిపోతున్నాయి పనులన్నీ కూడా, ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడు ఉదయాన్నే లేచి నేను అదే చేస్తానండి. నా లైఫ్లో ఏదొచ్చినా మహారాజుగా ప్రభు మన పక్షాన నిలబడాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరమండి? కేవలం ఒక నిమిత్తం మాత్రమే. మన ఊరికి టెన్షన్ పడతాం కానండి, మనం ఎవరండి? కేవలం నిమిత్తం మాత్రమే. మన చేతులు ఏమున్నాయి చెప్పండి? శక్తి చేత కానీ బలము చేత కానీ ఇది జరగదు. దేవుని ఆత్మ జరిగించలేదని. నేను చేస్తానంటే చేయగలుగుతానా? మనం చేస్తామంటే చేయగలుగుతామా? మన చేతులు ఏముందండి? ప్రైజ్ ది లార్డ్. నాకు ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటాను అంతే. మందిరంలో ప్రార్థన చేసుకోవడమో, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడమో, ఇవే నాకు తెలిసినంతవరకు. నేను ఒకరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నా ముందున్న ఆ బృహత్తరమైన పనులు, వాటి యొక్క ఖర్చులు అవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. అప్పుడు నా అంతరంగం నుండి ఒక స్వరం, దేవుని స్వరం వినబడుతుంది. ఏమనంటే, నేను సర్వ సంపదల గనిని, నేను సర్వ సంపదల గనినని నా అంతరంగంలో నుండి దేవుని యొక్క స్వరం వినబడినప్పుడు వెంటనే నేను లేచి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వెంటనే నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాను, ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు సర్వ సంపదల గనిగా మనకు తన మహిమైశ్వర్యం నుండి మన ప్రతి అవసరాలు తీరుస్తాడని ప్రార్థన చేయడం జరిగిందండి. ఆ రోజున నేను దిగులు పడడం మానేశాను, చింతించడం మానేశాను. ఏంటో కానండి, అది ఎక్కడి నుండి వచ్చిందో, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టామో, ఎలా ఖర్చు పెట్టామో అదంతా ప్రభుకే తెలుసండి. సముద్రమంత సమృద్ధిని దేవుడు దయచేసి ప్రతి అవసరాలు ప్రభు తీరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. అంత ప్రభువే చూసుకున్నాడు, అంత ప్రభువే జరిగించాడు. కేవలం మనం నిమిత్త మాత్రపు వారమే. మనం చేయవలసింది ఏంటో మనం చేశాం. సమస్తాన్ని ప్రభువే భారమెత్తి చాలా అద్భుతంగా ప్రభు జరిగించారు. అందును బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇంకా అక్కడ చుట్టుపక్కల పొలాలన్నీ తీసుకోవాలి, ఫ్యూచర్లో తీసుకుంటాం. ఏది వందలు కాకపోయినా ప్రభు మనకిచ్చే సహాయాన్ని బట్టి మనం ఫ్యూచర్లో తీసుకుంటాం. విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు అక్కడ వాళ్ళు. సరే, పెంచుకొని వాళ్ళ ఇష్టం, కానీ ప్రభు మనకి ఇవ్వాలనుకున్నదన్న ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులందరికీ లైవ్లో, ఒకవేళ లైవ్లో కార్యక్రమం చూసేవాళ్ళు కూడా అన్ని ప్రాంతాల నుండి మన విశ్వాసులందరూ కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళ సహకారాన్ని అందిస్తూ వచ్చారు. పేదవాళ్ళు వాళ్ళకు తగినట్లు, మధ్యతరగతి కుటుంబస్తులు వాళ్ళకు తగినట్లు, ఏంటి కొంచెం సమృద్ధిగా ఉన్నవాళ్ళు తమ సమృద్ధిలో నుండి, అలా అన్ని ప్రాంతాల నుండి శక్తికి మించి అందరూ మరి ఆర్థికంగా సహాయం చేశారు. అన్ని సంఘాల్లో ప్రార్థన చేశారు. అండ్ చాలామంది అన్ని చోట్ల నుండి వచ్చి ఇక్కడ 4 రోజులు ఉండి పనిచేశారు. 1 నెల రోజులు దైవ సేవకులందరూ పరిచర్య చేశారు. ఇక్కడ లోకల్ విశ్వాసులు అయితే ఇక నేను చెప్పలేను వాళ్ళ గురించి, ఎందుకంటే అంత ప్రయాసపడ్డారండి. విపరీతమైన పనులు. పగలన్నీ వాళ్ళ పనులు చూసుకొని సాయంత్రం అయితే అక్కడికి వచ్చి అక్కడ పనులు చేశారు. తర్వాత ప్రేయర్ టీం వాళ్ళు బస్సులు ఏర్పాటు చేస్తే ప్రతిరోజు వీళ్ళ దుమ్ములో, ధూళిలో, ఎండలో కూర్చొని ప్రార్థన చేశారు. అంటే ఆ స్థలంలో ప్రార్థన చేస్తే మంచిదని జస్ట్ ఒక టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టెంట్ కింద చిన్న టెంట్ అది, ఆ టెంట్ కింద కూర్చొని వందల మంది దుమ్ము, ధూళి, డస్టు వాటిలో కూర్చొని నిజంగా ఎంతో చక్కగా ప్రార్థన చేశారు. అండ్ ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ఆ పని చేశారు. వారందరికీ నిండు మనసుతో నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించి దీవించుగాక. ఇలా ప్రేమించగలిగిన ప్రియమైన బిడ్డల్ని దేవుడు మరి నాకు ఇచ్చారు.